సార్ మీరు రాసిన ఆర్టికల్స్ మేము చాలా పత్రికల్లో చూస్తూ ఉంటాము. సార్ మీరు ఏ ఏ పత్రికలకు ఆర్టికల్ రాశారు? రాసిన పేరు ఏంటి సార్? ఇందాక చైతన్యం అనేది ఒకటి చెప్పాను కదా, అవునండి. అదొకటి. అంతేకాకుండా నా అంతటి నేను మెడికల్ స్టూడెంట్స్కి ఉపయోగపడేట్లుగా కొన్ని గైడ్ అంటే అదొక డిక్షనరీ లాగా. అవును. ఇప్పుడు ప్రతి ప్రతి డిసీజ్కి దాన్ని కనుక్కోవాలంటే దీన్ని కనుక్కునేట్లయితే ఇక్కడ ఉన్నాయి దీంట్లో. ఉంది. ఇది ఒక పుస్తకం. విద్యార్థులకి నెగటివ్ గా పనిచేస్తుంది రాసింది. ఇది విద్యార్థులకి నెగటివ్గా పనిచేసే పుస్తకాలండి. ఇవి జస్ట్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ ఇవి స్టూడెంట్స్ అందుబాటులో తీసుకొచ్చారా మీ వాళ్ళందరికీ? ఇంకా ఇది ప్రింటింగ్ రోజు కూడా కానీ నేను రాసిన ఇవి పెట్టుకున్నాను. చూద్దాం ఎప్పుడైనా వెళితే. అలాగే ఇది కూడా ఒక ఆర్గనాల్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి ఇవే తర్వాత కాన్ఫరెన్సెస్లో ఇది నా డాక్టరేట్కి ఇచ్చిన పుస్తకం. ఇది ఫాస్ఫరస్ అనే దాని మీద డాక్టరేట్ చేసేది ఇచ్చారు. తర్వాత ఇది కాన్ఫరెన్సెస్ జమ్మూ కాశ్మీర్, తర్వాత ఢిల్లీ వాటి కాన్ఫరెన్స్ జరిగినప్పుడు నేను ఇచ్చిన లెక్చర్స్ని వాటిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ వచ్చేవి అంటే అవన్నీ చూపించడం చాలా టైం పడుతుంది వీలై. ఇవి కాకుండా నేను ఇంటికిస్లో పనిచేసేటప్పుడు నేను స్పెషల్గా ఒక ఇనిషియేటివ్ తీసుకొని స్వాస్థ్య జ్యోతి అని చెప్పేసి ఒకటి తయారు చేశాను. స్వాస్థ్య జ్యోతి అంటే ఆరోగ్య జ్యోతి అది. ఈ ఆరోగ్య జ్యోతి అనేది ఒక్కొక్కటి నెలకు 3 నెలలకు చొప్పున పబ్లిష్ చేయించి నేనే ఎడిటర్. స్వాస్థ్య జ్యోతిలో దీంట్లో కొన్ని పాటల రూపంగా, కొన్ని పద్యాల రూపంగా వీటన్నిట్లో ఉంటాయి. తర్వాత మన హెల్త్ గురించి ఎక్కువ ఉంటుంది. ఈ హెల్త్కి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ వీటిలో ఉంటాయి. హెల్త్లో చిన్న క్విజ్ లాగా అందరికి మా సింపుల్గా డాక్టర్ సింప్లిఫై చేసి మా ఎంప్లాయీస్కి పంపించేట్టుగా మ్యాటర్ తయారు చేసి పంపించేవాళ్ళు. కాశీ, ముక్తినాథ్, తర్వాత గయా ఇవన్నీ గేజెస్ ఇచ్చేవాడి. వాటిని చూసి అవి ఎట్లా ఆ ట్రిప్ నంతా పద్య రూపంలో రాసినవి ఇవన్నీ. వినాయక రథకప్పు కూడా మొత్తం పద్య రూపంలో ఉంటుంది. ఇది ఒక రకంగా చూసి ఈ కాలేజీ పత్రికలు ఇవన్నీ. కానీ మీకు ఇంత సమయం దొరకడం, ఇది రాయడం అనేది చాలా గ్రేట్. ఇవన్నీ నేను నా కంట్రిబ్యూషన్ అనేది సార్ చాలా బాగున్నాయి సార్. మీకు దీనికి టైం కేటాయించడం అనేది, ఇంత టైం కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం అండి. లేదు లోపలికి చేయాలని ఉంటే తపన అనేది మనిషిని నడిపిస్తుంది. తపన ఒకటి ఉంటుంది అంతకంటే. అవన్నీ నడిపించి ఎంత ఈ మధ్య కొద్దిగా బతకస్తున్నాయి బాగుంది సార్, చాలా బాగున్నాయి పుస్తకాలు. ఈ భాగవతంలో కూడా 750 పద్యాలు రాస్తాను. అంటే చిన్న పద్యాలుగా పోతంలాగా కాకపోయినా ఒక రకంగా చిన్న పద్యాలుగా గీతి ఆటవల్ది పద్యాలులాగా 750 పద్యాలు ఇంకా రాసించాలి. అదొక పెద్ద వర్షం చూడాలి. డాక్టర్ గారు, మీరు ఇప్పటివరకు ప్రచార సాధనాల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఇచ్చారా మీరు దీని గురించి? అదేనండి, దూరదర్శన్ ఒకటి ఎక్కువగా, ఆల్ ఇండియా రేడియోలో ఆక్యుపేషనల్ డిసీజెస్ అని వాటి మీద చెప్పడం అయిందండి. తర్వాత కొన్ని వెబ్ మీటింగ్స్లో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. పర్టికులర్గా భగవద్గీత వెబ్ మీటింగ్ చిన్మయ మిషన్ నుంచి కంట్రిబ్యూట్ చేసిన దాంట్లో నేను కూడా ప్రతి శ్లోకానికి నా ఇంటర్ప్రిటేషన్ చెప్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు వేద సంస్కృతి సమితి అని ఉంది. వేద సంస్కృతి సమితి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు హోమియోపతి అంటే ఏంటి, ఆయుర్వేద ఏంటి, ఇంటిగ్రల్ మెడిసిన్ అంటే ఏమిటి, వీటిని ఏ విధంగా కలుపుకుంటూ పోవాలి, ఏ విధంగా ఇది మనకు వేదాలకు దగ్గరలో ఉంది, మన ఆయుర్వేదానికి హోమియోపతికి ఎక్కడ సామీప్యత ఉంది, వీటన్నిటి గురించి చెప్పుకుంటూ వెళ్ళడానికి వేద సంస్కృతి సమితి ఒకటి ఉంటుందండి. దాంట్లో ఉపయోగపడుతుంటుంది. ఇట్లా ఈ ప్రజా సాధన అంటే ఇంకా మా ఈ ఫ్యాక్టరీలో స్వాస్థ్య జ్యోతి అట్లాంటిది ప్రజా సాధన, అవన్నీ ప్రజా సాధన. డాక్టర్ గారు, వివిధ రంగాల నుంచి ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తున్నారు మీరు.
అదేవిధంగా ఇప్పుడు ప్రజల కోసం మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తారా? ఇప్పుడు మీ గురించి చెప్తారా? మీరు ఎక్కడ పుట్టారు? మీ పేరెంట్స్ ఎవరు? ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇంతమందికి సేవలు అందిస్తున్నారు? తప్పకుండా అమ్మా. మేము 1950లో నేను నా సోదరుడు బలరాం, మేమిద్దరు ట్విన్ బ్రదర్స్. మేమిద్దరు ఒకే రకమైన ఐడెంటిటీ ట్విన్స్ అంటారు. మేమిద్దరం అప్పుడు పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత పల్లెటూరులో, అది మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో పుట్టి వెంటనే తర్వాత నామకరణం అయిపోయిన తర్వాత మా సొంత ఊరు అయినటువంటి కరవది అని ఒంగోలు పక్కనే ఉంటుంది. దాంట్లో అక్కడ కనటం జరిగింది. మేమిద్దరం చిన్నప్పుడు ఏ గోళ చేసేవాళ్ళు అంటారు. అక్కడ మమ్మల్ని బాగా ప్రభుత్వం చూసేవాళ్ళు అందరూ. చిన్నప్పుడు అంటే పిల్లలు కదా అని తెలుగు బలరామకృష్ణ అంటే ఆ రోజుల్లో వాళ్ళకేంటి గౌరవం కూడా ఎక్కువ చూపించేవాళ్ళు. ఆ తర్వాత మా ఇద్దరు బలరామకృష్ణ అని పెడుతుంటే ఉండేది. మమ్మల్ని చాలామంది గుర్తుపట్టేవాళ్ళు కాదు. అందుకని మా రిలేటివ్స్ కూడా చాలామంది గుర్తుపెట్టేవాళ్ళు కాదు, పోల్చుకునేవాళ్ళు కాదు. మేము ఇద్దరు ఒకేవాళ్ళండి. సరే ఎలాగో మేము బాగా పెరిగాడు. తర్వాత ఈ అది చెప్పాను కదా, 9th క్లాస్ దాకా మళ్ళీ చదువుకుంటుంటే ఒక రకంగా చదువుకోవడానికి ఆర్థికంగా అంత బలంగా లేకపోయినప్పటికీ కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని చాలా ఆటపోట్లకి గురవుతూ వాళ్ళ లెవెల్లో ఉప్పు గజ్జో తిండో ఏదో పెట్టేసి ఎలాగ పెరిగాం. అది మా ఎస్ఎస్ఎల్సి దాకా మా ఊళ్ళోనే ఉండేది. తర్వాత పియూసి అనేది చీరాలలో, అంటే కాలేజీకి వెళ్ళాలి, కాలేజీ అక్కడ లేదు. కాలేజీకి వెళ్ళాము. అక్కడ విఆర్ఎస్ వెనకాల అక్కడి నుంచి మేము వైకుంఠపురం అనేది ఉండేది. అక్కడ వైకుంఠం అక్కడికి 3 మైళ్ళ దూరం ఉండేది. యూస్ టు వాక్ స్కూల్ కాలేజీకి ఇద్దరం కలిసి వెళ్తుండేవాళ్ళవి. అక్కడ ఇసుక ఉండేది దగ్గరగా 2 furlongs. ఎండాకాలం అప్పుడు ఇప్పటి చెప్పులు గిప్పులు అవి ఉండేవి కాదు. అంత కష్టపడి చదవాల్సి వచ్చిందా? అంటే రోజులు అట్లాంటి, ఐ మీన్ ఇప్పుడు పిల్లలు అట్లా లేదు కానీ ఇప్పుడు ఆ రోజుల్లో ఆ విధంగా వెళ్ళి చదువుకొని వచ్చి మెల్లగా ఏదో ఎవరి పాటు చేసుకుంటూ అట్లా మా చిరతలం గడిచింది. తర్వాత కాలేజీ కాబట్టి కాలేజీ నుంచి మీకు చెప్పారు కదా సార్. మీరు మీ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్తున్నారు. అలాగే మీకు మ్యారేజ్ ఎప్పుడైంది, మీ పిల్లలు వాళ్ళు ఎట్లాగా మీకు సపోర్ట్ చేస్తున్నారన్న దాని గురించి కూడా మాకు తెలియజేయండి సార్. నాకు 1982 ఆగస్టు 5వ తారీఖు వివాహం అయిందండి. మా ధర్మపత్ని పేరు లక్ష్మీ నరసమ్మ. పెళ్ళైన తర్వాత లక్ష్మీ శాస్త్రి అయింది. తర్వాత తను విశాఖపట్నంలో ఎంఏ బిఈడి చేసింది. ఎంఏ బిఈడి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా. తర్వాత తను టీచర్గా 15 ఏళ్ళు చిన్మయ విద్యాలయాల్లో సర్వీస్ చేసింది. తర్వాత తను నాతోటి చండీగఢ్లో కొన్నాళ్ళు 3-4 ఏళ్ళు ఉన్నది. తర్వాత మేము ఈ రాముడు వచ్చి సెటిల్ అయినాం. మాకు 2 పిల్లలండి. ఒక అబ్బాయి పేరు రాఘవ, అమ్మాయి పేరు సుభ. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అబ్బాయి వీర రాఘవ మోత్కెళ్ళాను, మా నాన్నగారి పేరు పెట్టాము. అతడు అమెజాన్లో చేస్తున్నాడు. మా అమ్మాయి ఇప్పుడు సిటిఎస్లో సీనియర్ మేనేజర్ చేస్తుంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒకరు ఎదుగుతున్నారు, బాగా జరుగుతుంది వాళ్ళు. మేము హాయిగా మా మనవాళ్ళతోటి అందుకని ఒక రకంగా లైఫ్లో ఆల్మోస్ట్ ఇప్పుడు 75 తగ్గట్లుగా వయసులో పిల్లలు అందరూ ఉన్నారు. స్టిల్ మీరు యాక్టివ్గా ఉన్నారు. భగవంతుడు కూడా మేము కోరుకునేది ఇదే యాక్టివ్నెస్ ఉండాలని కోరుకుంటున్నాం. డాక్టర్ గారు, ఇప్పటివరకు మీ లైఫ్ గురించి చాలా చక్కగా వివరించారు. పేరెంట్స్ కూడా ఎక్కడ ఉంటారు, వాళ్ళ పేరు కూడా మాకు చెప్పండి. మా నాన్నగారి పేరు సనగవరపు వీర రాఘవయ్య. అతని మా
మా అమ్మగారి పేరు వెంకట సుబ్బమ్మ. ఉమ్. వాళ్ళిద్దరి పేర్లే మా పిల్లలు తిరిగి పెట్టాం. రాఘవ అని సుబ్బమ్మ, శుభశ్రీ అని పేరు పెట్టాం. కానీ వెనక సుబ్బమ్మ ఇప్పుడే కొత్త పేరు శుభశ్రీ అని పేరు పెట్టాము. ఆ పేరు వెంకట సుబ్బమ్మ అని ఉండేది. ఆ పేరు ఈ కాలానుగుణంగా వాళ్ళకి ఆ విధంగా పేరు పెట్టమైంది. వాళ్ళు మమ్మల్ని చాలా డిసిప్లిన్గా పెంచారు. ఒక రకంగా మాకు ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా మమ్మల్ని ఒక పద్ధతిగా మా అందరం అన్నదమ్ములే. మేము 5 అన్నదమ్ములు ఉండేవాళ్ళని. 5 అన్నదమ్ములకి వాళ్ళ ఆశయం ఒకరిని టీచర్ని చేయాలని ఉంది. మా పెద్దన్న టీచర్ అయినారు. రెండో ఆయన నావీకి అని చెప్పేసి అన్నారు. ఆయనకి చిదంబర శాస్త్రి ఆయన ఇక్కడ ఉన్నారు. ఈయన మా రెండో అన్నయ్య. తర్వాత మా 3, 4 ఇద్దరు ట్విన్స్. 5వ తమ్ముడు ఉన్నాడు. అతను ఎంఈఎస్లో చేసి రిటైర్ అయినాడు. తర్వాత 2 ఆడపిల్లలు. ఒక పెద్ద ఆడపిల్ల పేరు కుసుమాంబ అని. ఆమెకి ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో సుందరరామయ్య అని ఆయన తొట్టి వివాహం అయింది. వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఈ మన రిలయన్స్లో జనరల్ మేనేజర్గా రిటైర్ అయినాడు. తర్వాత ఇంకా వాళ్ళు 3 ఉన్నారు. ఇంకా నా వాళ్ళు 4 ఉన్నారు. తర్వాత మా చెల్లెలు షీజ్ నో మోర్, కొద్దిగా హ్యాండిక్యాప్డ్ అనమాట. అట్లా మా కుటుంబం ఉండేది. పెద్ద కుటుంబం. ఆర్థికంగా కూడా కొద్దిగా ఇబ్బంది ఉండే, కానీ దేవుడి దేవల మా అందరినీ భగవంతుడు చల్లగా చూసి అందరినీ బాగా చేశారు. డాక్టర్ గారు, మీరు ఇంతవరకు ఇన్ని ఒడిదుడుకులను చూశారు. అంటే మీరు పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఆ జనరేషన్ నుంచి వెళ్ళి ఈ జనరేషన్కి చాలా ఒడిదుడుకులను చూశారు. అప్డేట్లు అప్పుడు వేరే ఉన్నాయి, ఇప్పుడు వేరే ఉన్నాయి. మన సిస్టమ్ కానీ మొత్తం చేంజ్ అయ్యింది. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మీకంటూ ఏం ఆశయాలు ఉన్నాయి, ఏమైనా ఇంకా మిగిలి ఉన్నాయా, మీకు నెరవేర్చినవి ఏంటి? గట్టిగా మాట అనుకున్నదానికన్నా ఎక్కువగానే వచ్చిందని చెప్పేసి సంతోషంగా ఉందోటి. తర్వాత నేనేం చేయాలనుకున్నానో అంతవరకు చేశాను. అంటే ఇంకా ఎక్కువగా ఇంకా ఆశపడినట్టయితే వ్యత్యాసం అవుతుందేమో అనుకుంటాను. నా తాతకు తగ్గట్లుగా నాకు బాగానే వచ్చిందని చెప్పి సంతోషం, తృప్తి ఉంటుంది. ఓకే, ఇంకేమైనా పిల్లలు వాళ్ళ పాటి వాళ్ళకి ఇప్పుడు ఇండిపెండెంట్ హ్యాండ్ ఇచ్చేసాను. దే ఆర్ డూయింగ్ వెల్. వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి పాటి వాళ్ళు బాగా సెటిల్ అవుతున్నారు. మన ఆశయాలు కూడా కొన్ని నేను కొద్దిగా మా వాళ్ళని కొద్దిగా సిస్టమేటిక్గా ఒక రకంగా మన కల్చర్ని, ట్రెడిషన్ని ముందు తీసుకెళ్ళి వాళ్ళు ఉండాలి అనుకున్నాను. లక్కీగా నాకు అట్లాంటి పిల్లలు పుట్టారు. వాళ్ళు వాళ్ళ దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. అందులో నేను సంతోషంగా నాకు పెద్దగా ఆశయాలని పెద్దగా చెప్పుకోవాల్సిన ఆశయాలు లేవు. ఆల్రెడీ మీరు ఇప్పటిదాకా చూపించారు చాలా బుక్స్ కానీ ప్రమోషన్స్ కానీ అన్ని కూడా అన్ని బాగా చేశారు ప్రజల కోసం. అది ఎవరైనా వస్తే వీటి గురించి చెప్పుకొని డాపా కొట్టుకుందాం అని మాత్రం. తృప్తిగా జీవించడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. అది నేను తృప్తిగానే ఉన్నాను. అది ఎస్ సార్, ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏ ఫ్యామిలీలో చూసినా కూడా ఇంటికి ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉంటున్నారు. ఈ అనారోగ్యం అనేది మీకు తెలుస్తుంది. అయితే ఇవి జాగ్రత్తలు తీసుకోవడానికి మీ నుంచి మంచి సలహాలు చెప్పండి సార్. అంటే ముఖ్యంగా ఈ అనారోగ్యం అనేది ఎట్లా వచ్చిందంటే సమాజంలో కూడా ఒకటి వాతావరణం అట్లా తయారైంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడ్డారు. ఫాస్ట్ ఫుడ్స్ కానీ బయట తినటం వల్ల కానీ లేకపోతే ఈ అదే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ వీటికి అలవాటు పడటం వల్ల ఒక రకంగా వాళ్ళు లేనిపోయిన రోగాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. వీటన్నిటినీ మానుకోమని చెప్పాలి. సాధ్యమైనంత వరకు చెప్తాం, కానీ వీలవుతుంది వీలు కాకపోతే అవుతుంటుంది. ఇట్లాంటివి కొద్దిగా అవాయిడ్ చేసి కరెక్ట్గా సమయపాలన చేస్తూ పొద్దున్న నిద్ర లేచి వాళ్ళ కాలుకు వాళ్ళు చేసుకునేట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ ఇది సలహా ఇవ్వటం వరకే, కానీ ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో అది ఏమాత్రం ఆచరణీయం అనేది చూడాలి. అది ఎవరైనా గట్టిగా నడుము బీస్తే కానీ పనులు కావు. అందుకని
ఎవరు సంస్కర్త రావాలి, అవును. అంతకంటే ఏం లేదు. కానీ సమాజంలో ఆహారం అలవాటు అనేది పబ్లిక్ మార్చుకోలేకపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఇమీడియట్ ఫాస్ట్ ఫుడ్ కావాలి, ఇమీడియట్ వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళాలి, తినేయాలి. ఆరోగ్యం గురించి అనేది శ్రద్ధ ఇప్పుడు తీసుకోవట్లేదు. ఒక పిల్లవాడు కాలేజీకి వెళ్తే వాడు డ్రగ్స్కి అలవాటు కాకుండా ఉండడం చెప్పలేకపోతున్నాం. చెప్పలేకపోతున్నా. అవును. వాడు డ్రింక్స్కి అలవాటు కాకపోతుంది, వాడు చెడు అలవాట్లకి అలవాటు కాకపోతుందంటే ఆ విధంగా బయట తిరుగుబోతు కాడు అని చెప్పలేకపోతున్నాం. చెప్పలేకపోతున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరి బయట వాళ్ళ పేరెంట్స్ వీటిని రికగ్నైజ్ చేసి వాళ్ళని ఒక పద్ధతిగా చెప్పేసి ఎట్లా ఉంటారని చేసేట్లయితే ప్రాబబ్లీ మన దేశం బాగుపడుతుంది, మన ప్రజలు బాగుపడతారు, ఒక రకంగా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళని ముందు పేరెంట్స్ కూడా కొద్దిగా చూపించాలి. అంటే ఈ రోజులలో ఎక్కువ వర్క్ చేసుకోవడం, ఇద్దరు వర్క్ చేస్తేనే కుదురుతుంది, పిల్లలు ఒంటరిగా అయిపోతున్నారు, పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం, ఇలాంటివి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా పిల్లలు చనిపోవడానికి రీజన్ అవుతుంది. బయట ఫుడ్ కూడా అలాగే అది ఇప్పుడు అలా ఉన్నాయండి అలవాటు తీసుకోవడం ఒకటి, అలాగే పేరెంట్స్ కంట్రోల్లో ఉండడం అనేది కొంత పెద్ద పెద్ద డిబేట్స్ కావాలి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కావాలి, పెద్ద పెద్ద సంస్కృతులు రావాలి. ఇవన్నీ అయితే కానీ ఇవి కావు. ఇవి అనుకుంటారు. మీరు ఇప్పుడు చూపించినట్టుగా సిగరెట్ గురించి నువ్వు ఆర్టికల్ రాశారు, మరి దాని గురించి వెళ్ళి మన సిగరెట్ కంపెనీ ఫ్యాక్టరీని ఎందుకు బ్యాన్ చేయరు? ప్రతి మూవీలో ప్రతి యాడ్ లో ఇస్తున్నారు. ఇది మనం అంటాం మద్యం తాగరాదు అంటాం, అది మద్యం గవర్నమెంట్ ద్వారా నిషేధించేసి పూర్తిగా మానేస్తే అంటే మనకి ఇన్కమ్ రాదు, రాష్ట్రం బాగుపడాలని అడుగుతారు. మనకు ఉన్న ఒక దౌర్భాగ్యం అదొకటే, అంతకంటే ఏం లేదు. అది చూడాలి. ఎప్పుడైనా ఏ సంస్కర్త అయినా వచ్చేసి ఇట్లాంటివి చేస్తాడు. దట్ ఈస్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇఫ్ నాట్ మై జనరేషన్, సమ్ అదర్ జనరేషన్ మే సీ దట్. డాక్టర్ గారు ఇప్పటివరకు మీ భావాల్ని మాకు తెలియజేశారు. అలాగే మీరు చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆటపోట్లు ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ఫ్యామిలీని ఎలా డీల్ చేసుకొచ్చారు, ఇలా ఇప్పటిదాకా ఎలా తీసుకొచ్చారు, అలాగే లాంగ్వేజ్ ప్రాబ్లంలో దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఇప్పుడు మంచి స్థితికి వచ్చారు. ఇంతటి అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీ విలువైన సమాచారాన్ని మాతో పాటు ప్రేక్షకులకు అందించారు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు డాక్టర్. నమస్కారం అండి. నా పేరు కృష్ణమూర్తి శాస్త్రి. నేను హోమియోపతి డాక్టర్ అండి. నా పక్కన నా ధర్మపతి లక్ష్మీ నరసమ్మ. నాకు 1982 ఆగస్టు 5 నుంచి ఇప్పటిదాకా నా సహచరునిగా అన్ని దాంట్లో నాకు వెనక అన్ని వాటికి తను సహాయం చేస్తూ నాకు సహాయం చేస్తుంది. తర్వాత నా పక్కన ఇక్కడ ఉన్నది మా అబ్బాయి అండి, పేరు వీరరాఘవ మాకల్య. మా నాన్నగారి పేరే పెట్టుకున్నాము. అతను ఇప్పుడు అమెజాన్లో మేనేజర్గా చేస్తున్నాడు. ఆ తర్వాత మా కోడలు ఉంది, మా కోడలు మానస. వాళ్ళ నాన్నగారు బీడీఎల్లో జనరల్ మేనేజర్గా రిటైర్ అయినారు. డాక్టర్ మానస తను ఎండిఎస్ చేసి డెంటిస్ట్. తర్వాత ఇక్కడ మా అమ్మాయి ఉందండి, మా అమ్మాయి పేరు శుభశ్రీ. ఆమె కూడా సిటిఎస్లో మేనేజర్గా చేస్తుంది. నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ శాస్త్రి. నేను శనగవరపు కృష్ణమూర్తి శాస్త్రి గారికి ధర్మపత్ని. మా వారు చాలా చాలా మంచివారు. డాక్టరు విద్యా వైద్యము చాలా గొప్ప ప్రొఫెషన్స్, నోబెల్ ప్రొఫెషన్స్. ఈయన రెండు జోడిస్తూ చాలా అంతకంటే ఉన్నతమైన వ్యక్తిత్వం అయింది. ఎవరిని హర్ట్ చేయటం కానీ పరుషవాక్యాలు కానీ మాట్లాడటం ఈ 45 సంవత్సరాల్లో నేను వినలేదు. చాలా మృదువుగా ఉంటారు. చాలా ఏంటంటే ఏ పని అప్పగించినా చాలా బాధ్యతగా చాలా 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 బాగా చేస్తారు. సహనం, కృషి ఇవన్నీ ఆయన సహజ గుణాలు. వీటన్నిటికంటే క్షమాగుణం ఆయన దగ్గర ఎక్కువ ఉంది. ఏ తప్పులు చేసినా చాలా క్షమిస్తారు. అది ఆయనలో ఉన్న ముఖ్య లక్షణం. ఇంకా ఏంటంటే చుట్టాలందరినీ కలుపుకుంటూ పోతూ ఉంటారు.
ఎక్కడ ఏది మంచి జరిగినా వెళ్ళటం, ఎవరికైనా తనకి చేతనైనంత సహాయం చేయటం, హెల్ప్ చేయటం. ఇంకా డాక్టర్గా బోధకులుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంకా బయట కూడా ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన 55 ఏళ్ళు సుమారు సుదీర్ఘ హోమియోపతి డాక్టర్గా సేవలు అందించారు. ఇంకా బయట కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం అంది. ఆయన ప్రొఫెషన్ కంటే, ఆయన వృత్తి కంటే చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంది. ఇంకా బయట చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. చుట్టాలందరినీ కలుపుకుంటూ వెళ్తారు. స్నేహితులు, పేషెంట్లు కూడా ఆయన మందుల కంటే ఆయనతో ఎక్కువ మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటారు. ఆయనతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే మాకు మందుల కంటే కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది అని చెప్తూ ఉంటాం. ఇంకా సుదీర్ఘ సేవలు చేశారు. ఇంకా బయట కూడా చాలా విజయాలు చేశారు. డాక్టర్గా చాలా విజయాలు చేశారు, విజయాలు సంపాదించారు. నమస్కారం అండి. నా పేరు రాఘవ్. నేను ఇప్పుడు అమెజాన్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా నాన్నగారు బయట ప్రపంచానికి డాక్టర్ గాను, టీచర్ గాను బాగా పరిచయమే. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఒక మంచి దేశభక్తుడైన. ఆయన కవితల్లో కానీ, తను రాసే ప్రతి లిటరేచర్ వర్క్లో కానీ దేశం ప్రధానంగా ముఖ్యంగా ఫోకస్ చేసి రాస్తూ ఉంటారు. దీని మించి సొసైటీ గురించి కూడా ఎప్పుడు తను ఆలోచిస్తూ ఉంటారు. ఎలా ఫ్రీ సర్వీసెస్ చేయగలం, ఎలా హెల్త్ అవేర్నెస్ పెంచగలం. అంటే ఏదైనా ఎన్టీపీసీలో పనిచేసినా, ఇప్పుడు మన హైదరాబాద్లో పనిచేసినా ఇలాంటివన్నీ కూడా కవర్ చేస్తూ ఉంటారు. అలాగ మా నాన్నగారు సమాజాన్ని, ఇంటిని, దేశాన్ని ఎలా ఈక్వల్గా చూడొచ్చో చెప్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు, అలాగే పాటిస్తూ కూడా ఉంటారు. దీని నా వైఫ్ మానస అండి. మానస. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మానస. నేను కృష్ణమూర్తి శాస్త్రి గారి కోడల్ని. ఈ ఇంట్లోకి నేను 13 years అయింది కోడలుగా వచ్చి. బట్ అందరికీ తెలిసినలాగా నాకు బాగా పరిచయంగా ఉన్న విషయం ఏంటంటే, బాగా ఎంకరేజింగ్గా ఉంటారు. వర్డ్స్లో కానీ, లేకపోతే తను చేసే పనిలో కానీ చాలా సౌమ్యులు, మిత స్వభావి. అండ్ ఖచ్చితంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, టెక్నాలజీ ఫ్రీక్ అండి. ఈ జనరేషన్లో కూడా ఈజ్ ఆల్వేస్ ఏంటంటే టెక్నాలజీ లేటెస్ట్గా ఏముందో ఆయన నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అట్ ద సేమ్ టైం మా అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మేము ఆయనతో పాటు ఉండడం అవి జరుగుతున్న సమయంలో నాకున్న మంచి గుర్తులు ఏంటంటే, అందరూ బయటికి వెళ్ళాక నా పేరుతో, నా ప్రొఫెషన్తో నన్ను గుర్తించడం కంటే కృష్ణమూర్తి శాస్త్రి గారి కోడల్ని, లేకపోతే హోమియోపతి డాక్టర్ గారి కోడల్ని అనేది కూడా నేను ఆ విధంగా కూడా గుర్తించబడ్డం చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ విధంగా ఐ థింక్ నేను మా మాయ గారికి ఈ క్రెడిట్స్ అన్నీ ఇస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు సుభశ్రీ. మా నాన్నగారు నన్ను ఎంతో ప్రేమగా, తర్వాత గారాబంగా పెంచారు. చిన్నప్పటి నుంచి నన్ను వాళ్ళ అమ్మగారి చనిపోయాక పుట్టానని వాళ్ళ అమ్మగారి సమానంగా నన్ను ఇంట్లోని చాలా గారాబంగా పెంచారు. ఈ గారాబంతో పాటు, ప్రేమతో పాటు మాకు విలువల్ని కూడా బాగా నేర్పించారు. ఏంటంటే, అటు సామాజిక విలువలు, ఇటు భక్తి, ఆ తర్వాత మన సాంప్రదాయాలు అన్నీ కూడా మాకు మాకు జీర్ణమయ్యేలాగా మా నాన్నగారు మాకు ఫాలో అయ్యి మాకు ఒక పాత్ని చూపించారు. ఇలా ఉండాలి, ఒక నలుగురితో మనం ఇలా ప్రవర్తించాలి, మనం ఎలాగ ధార్మికంగా ఉండాలి సొసైటీలోని అనేది కూడా మాకు నేర్పించారు. ఆయన చాలా మృదు స్వభావాలు, చాలా ప్రేమ వ్యక్తిత్వం గలవారు. అటు మా అమ్మగారి తరపున కానీ, ఇటు మా నాన్నగారి తరపున కానీ అందరు చుట్టాలని ఒకటే విధంగా, అదే ప్రేమగా, అదే ఆదరణతోని, ఎప్పుడూ అందరినీ అదే చిరునవ్వుతోని, ప్రేమతోని, ఎవరికైనా ఒక కష్టం వస్తే ఎప్పుడు ఆదుకుంటూ ఉంటారు. అట్లాంటి నాన్నగారికి సంతానం అవ్వడం మాకు చాలా సంతోషం. అలాగే మా అత్తగారికి మా నాన్నగారు అంటే చాలా అభిమానం. ఎప్పుడు అన్నయ్య గారు అంటూ ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క అన్నిటికీ ఆవిడ మా నాన్నగారిని సంప్రదిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు ఆయన చేసే ప్రతి ఒక్క విషయాన్ని చాలా గౌరవిస్తూ ఉంటారు. ఇంకా మా
మా ఆయన ప్రవీణ్, ఆయన ఇంకా మా నాన్నగారు ఇద్దరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. ఎప్పుడు పుణ్యక్షేత్రాలకి ఎలా వెళ్దాం, ఏం వెళ్దాం అనే ప్రణాళికలు వేసుకుంటూ, ఆ తర్వాత మాయ ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఎప్పుడూ కలుపుకోలుగా ఉంటూ మా నాన్నగారు చెప్పే సలహాలన్నీ చూసుకుంటూ ఎప్పుడూ కలుసుకోవడం చాలా ఇష్టపడుతూ ఉంటారు. నా అన్నయ్య అండి శరవపు చిదంబర శాస్త్రి. ఈయన మా అన్నదమ్ముల్లో నెంబర్ 2, నేను నెంబర్ 4. ఇక్కడ నా కుడివైపు కూర్చున్నది మా అక్కయ్య కొడుకు అండి, మాకు మేనడ్ అవుతాడు. ఈ రిలయన్స్లో జనరల్ మేనేజర్గా రిటైర్ అయినారు. మా అన్నయ్య నావీలో ఒక 15 సంవత్సరాలు చేసి అక్కడ పెట్టి ఆఫీసర్గా ఐఎన్ఎస్ విక్రాంత్ అనే పేరు విని ఉంటారు. ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉన్నప్పుడు ఆయన చేస్తూ ఉండేవారు. ఆయన నావల్ సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళ పిల్లలతోటి ఉంటున్నారు అనమాట. నా పేరు చిదంబర శాస్త్రి. నేను డాక్టర్ కృష్ణమూర్తి గారికి రెండో అన్నయ్యని. కానీ నాకంటే ముందు ఒక అన్నయ్య ఉండేవాడు. అతను కాలేజ్ చేసిన వల్ల ఇప్పుడు ఆ స్థానాన్ని నేను అక్కడ ఉంచుకున్నాను. ముఖ్యంగా చెప్పేది అంటే ఇందాక ఇంటర్వ్యూలో మా ఫ్యామిలీ గురించి తను ఏ విధంగా పైకి వచ్చినంతా చెప్పుకుంటూ వచ్చాడు. సో ఐ డోంట్ వాంట్ టచ్ ఇట్. అది మళ్ళీ నేను చెప్పలేను. కానీ మా చిన్నతనంలో మా అమ్మగారుకి ఒక కోయిదారు వచ్చేవాడు. అప్పుడు చెప్పాడమ్మా మీకు ఇద్దరు పవన్ చూస్తున్నాను కదా, వాళ్ళిద్దరు పవన్ ఒకడేమో నట్లు బిగించుకుని బ్రతుకుతాడు, ఇక్కడ చిన్న చిన్న గోల్డ్ లిస్ట్ బ్రతుకుతాడు అని చెప్పాడట. సో దట్ వాస్ ప్లాంటెడ్ ఇన్ హర్ మైండ్ డ్యూరింగ్ దట్ టైం. ఆ తర్వాత మీరు డాక్టర్ అయిన తర్వాత వీడన్నాను క్షమించండి. తర్వాత డాక్టర్ అయిన తర్వాత చిన్న చిన్న గొల్లలు హోమియో మంత్రులు కదా, చూసాము ఆ రోజు కోయిదారు చెప్పింది నిజమైంది. మా అమ్మగారు చాలా సంతోషించేవాడు. అట్టని మా తమ్ముడు ఇంజనీర్ అయిపోయినాడు అనమాట. వాడు ఏం పెట్టినట్టు బిగించుకోవడం, మిషన్ బిగించుకుంటే ఆ రోజు ఆయన చెప్పాడు. నిజంగా అది తను తలుచుకుని ఆనందించింది అనమాట. ఆ విధంగా అది ఒక చిన్న ఇన్సిడెంట్ మేడం. ఎందుకు మా అమ్మగారికి ఆ ప్రేరణ కలిగింది అని అనడానికి మీరు నాకు ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఒకటి విన్నాను. మీకు ఆ ప్రేరణ ఎందుకు కలిగింది, డాక్టర్ రావాల్సిన అవసరం ఏమే కలిగింది. సో దట్ వాజ్ ది ఫస్ట్ టైం మా అమ్మగారి మనసులో పడిన బీజం అది నెమ్మదిగా ఇంజెక్ట్ అయింది ఇక్కడికి. అది అట్లా విస్తరించింది. ఈరోజు అంటే ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. తమ్ముడిని ఎప్పుడు పొగడకూడదు అంటారు, కానీ తప్పుడుంటే మందగించమంటారు. అందుకని ఎప్పుడప్పుడు మందలిస్తుంటారు, కానీ పొగడం మాత్రం పొగడదు. ఎందుకంటారు చిన్నపిల్లల్ని పొగడకూడదు కదా, దాని సైకాలజీ మనకు. సరే ఇంకోటి ఏంటి, ఇందాక చాలా మంది చాలా టచ్ చేస్తారు కానీ అతనికి గురించి సేవా దృక్పథం గురించి ఎవరు చెప్పలేదు. ఈయన సత్యసాయి సేవా సమితిలో ముందు నుంచి ఇక్కడ కానీ రామగుండంలో పనిచేసినప్పుడు చాలా సర్వీస్ చేసేవాడు. ఈవెన్ నౌ ప్రతి ఆల్టర్నేటివ్ మండే ఇక్కడ బాబాగారికి కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి అరౌండ్ 150 to 200 పీపుల్ వస్తుంటారు వైద్యానికి అని. సేవా సమితి వాళ్ళ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయంతో మందులకి ఇవ్వటం, ఓపిక్గా వారిని పరామర్శించమని చూసా. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. హ్యాట్స్ ఆఫ్ టు దట్. ఎందుకంటే మేము ప్రతిఫలం ఏమి ఆర్పేటెన్షన్ లేదు, మనం దట్స్ సర్వీస్ మోటో అని అన్నట్టుగా ఆయన చేసుకుంటూ ఆ ప్రతిఫలంలో నడుస్తున్నాడు. ఐ విష్ ఈ విధంగానే అతని జీవితం కూడా సక్రమంగా సంతోషంగా గడిచిపోవాలనుకుంటాను. ఇంకోటి ఫ్యామిలీ అఫెక్షన్స్ గురించి, ఒకసారి పెళ్ళైన తర్వాత అక్క చెల్లెల్ని వదిలేసి సరిగ్గా చూడడం వాళ్ళు చాలా మంది ఉంటారండి. కానీ ఇతను ఇట్లా కాదు. మా అమ్మగారికి చాలా ఇష్టం అనమాట. మా అమ్మగారు ఇతన్ని చేతుల మీదనే పరమపదించారు. రామగుండంలో ఉన్నటువంటి ఆ సమయానికి వచ్చేసి ఒక ట్రీట్మెంట్ చేసి ట్రీట్మెంట్ ఫెయిల్, దట్స్ నాట్ అవర్ ఫాల్ట్, కానీ ఆ విధంగా ఆవిడ అంట పరమపదించింది. తర్వాత మా అక్కయ్య గారు అన్న మా చెల్లెలు ఇందాక చెప్పుంటాడు, మా వాడు చెప్పాడు హ్యాండిక్యాప్డ్. సో అయినప్పటికీ కూడా డాక్టర్ గారు తను చివరి క్షణం వరకు ఎంత ప్రేమగా చూసుకున్నాడు. వదిలిపెట్టి రాననేది వాళ్ళ వదిన్ని ఈ మా తమ్ముడిని వదిలేసి అటువంటి ప్రేమ అక్క చెల్లెల మీద చూపించడం అనేది చాలా గ్రేట్. సో ఇంతమించి ఇంకేం చెప్పేది లేదు ప్రస్తుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజ్ కుమార్ అండి. నేను రిలయన్స్లో జనరల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఈయన మా మామ, మేనమామ, కవి సార్వభౌమ, వైద్య శిఖామణి. వైద్య శిఖామణి ఎందుకని అన్నానంటే యూనివర్సిటీల్లో ఇచ్చే పట్టభద్రులు ఎంబీబీఎస్ కానీ, డిగ్రీ కానీ, డిహెచ్ఎంఎస్ కానీ, బిహెచ్ఎంఎస్ కానీ, బిఏఎంఎస్ కానీ వాళ్ళందరూ అర్ధ వైద్యులే, అంటే సగం వైద్యం మొత్తాన్ని నేర్చుకునేవాళ్ళు. మనకి బ్రహ్మ సృష్టి చేసినప్పుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము సృష్టించారు. ఋగ్వేదంలో 6వ శ్లోకంలో ఉంటుందన్నమాట ఒక పంచం. ఏంటంటే
ప్రథమోదవ్యోభిషేకం ఉంది. అంటే రుద్ర నువ్వే ప్రథమ వైద్యుడివి అని చెప్పి దేవతందరికీ వైద్యుడు ప్రథమంగా రుద్రుడు. అలాగే ఈ కాలక్రమంలో వచ్చినట్లయితే త్రేత, కృత, ద్వాపర, కలియుగంలో కృతయుగంలో ఫస్ట్ మనకు ఉన్న వాళ్ళు ఉన్న ధన్వంతరి అనే వైద్యుడు ఉన్నాడండి. ఆ తర్వాత రామాయణ కాలంలో అంటే త్రేతాయుగంలో మనకి సుషేనుడు అని చెప్పి ఒక వైద్యుడు ఉన్నాడండి. ఆ తర్వాత ద్వాపరయుగంలో మనకి కౌరవులకి ఏమన్నా కృపాచార్యుడు, పాండవులకి ఏమన్నా నకుల సహదేవులు, వీళ్ళు వైద్యులుగా ఉన్నారండి. ఆ తర్వాత ఋషులు వచ్చేసరికి కావున వీళ్ళందరికీ శుక్రాచార్యుడు ఒక వైద్యుడు ఉన్నాడు, ఆయన రాక్షసుడికి వైద్యుడైన. అలాగే వీళ్ళకి ఏమన్నా లేదు ఆ వైద్యుడు లేదు, చరకుడు అని చెప్పేసి వైద్యుడు ఉన్నాడండి ఆయన. కలియుగం వచ్చేసరికి మా అందరికీ కూడా మా కృష్ణ అతిశయోక్తి కాదండి, మా అందరికీ మా మాయ మాకు డాక్టర్ మరి. సో అయితే వీళ్ళందరూ కూడా అర్ధ వైద్యులు ఎందుకు చెప్పారంటే పట్టభద్రులు మాత్రమే వైద్యం చేయమండి. రుద్రం అనుకున్న నాకు రుద్రం చెప్పినట్టు ప్రథమోదవ్యాభిషేకం అని చెప్పి మా అనువాకాలు రుద్రాభిషేకం చేస్తూ అది పఠిస్తే అది అర్థం తెలుసుకొని పఠిస్తే అప్పుడు పరిపూర్ణ వైద్యులు అవుతారని చెప్పి రాశారండి. మా అమ్మాయి నేను చాలాసార్లు చూశాను, వీరి ఇంట్లో రుద్రాభిషేకం చేసినప్పుడు రుద్రాభిషేకం చేసే పండితులతో పాటు ఈయన కూడా రుద్రం నమ్మకం ఆయన వాళ్ళతో పాటు పంచకవి చదువుతూ చాలాసార్లు విన్నాను, కళ్ళలో చూశాను, వీడిని ఉన్నాయి. అందుకు నేను వైద్య శిఖామని అన్నానండి. నేనంతా కాదు, మా నాన్నగారు చాలాసార్లు ఉన్నారు. ఇదొక విషయం నేను చెప్పాలంటే. ఆ తర్వాత మా మేనమామ మా కవి సార్వభౌమ దగ్గర నేనేం నేర్చుకోలే అంటే క్షమ. ఎందుకంటే క్షమా ధైర్యం, క్షమా తప, క్షమా యశ అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది రామాయణంలో. ఈ భూమి అంతా కూడా, ఈ సంసారం అంతా కూడా క్షమ మీద నడుస్తున్నది అని రాశారండి అందులో. మన ఇంట్లో పిల్లలు కానీ, తల్లి కానీ, పిల్లం కానీ అల్లరి చేస్తే మనం క్షమిస్తే అంతలో సమస్యపోయిందండి. మనం ఉద్రేకపడితే ఇంకా ఉద్రేకపడుతుంది. మా మాయ దగ్గర క్షమాగుణం అవసరం ఉండదే, క్షమారూపం, క్షమాయశం, క్షమాతపన, క్షమారూపం ఈయన. అది నేర్చుకోవాలి ఈయన దగ్గర. అందరూ చెప్పినట్లు, మా మాయ కూడా చెప్పినట్టు చాలా మృదు స్వభావి. నా చిన్నప్పటి నుంచి మేము లిటరల్గా వీళ్ళలో పెరిగాము. మాకు పంగనామాలు పెట్టి, చెవులో పువ్వులు పెట్టి, పద్మనామాలు ఏడిపించారు వీళ్ళందరూ. మా అమ్మ చాలా బాధపడేది, కానీ వీళ్ళు నవ్వుకునేవారు. సో అలాగా అంటే ఆ చిన్నప్పుడు ఇంట్లో పెరగడం అనేది మా ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంటికి చిన్నప్పటి నుంచి జరిగేది అనమాట. ఒకే కుటుంబంలో పెరగడం. అందుకే ఇప్పుడు ఎవరైనా రారా ఒకసారి వీడియో ఉందంటే వచ్చేది అంతే. నో అదర్ ఫార్మల్ ఇన్విటేషన్ ఆర్ ఎనీథింగ్. రారా అంటే వచ్చి కూర్చోడం అంతే. 10:30 గంటకి రోజు సరిపోతుందని చెప్పి 1 గంట కూర్చోడం అంతే. పని అయ్యే వరకు ఉండాల్సింది ఉంటాం అంతే. ఇంక వేరే ఆలోచన ఉంటుంది అనమాట. పక్కన పనులు ఉంటే ఉంటాయి మనకి. అవకాశం అంటే ఇంత అరేంజ్మెంట్ చేయడం కూడా చాలా కృషితో కూడిన పని. మీరు ముగ్గురు, మీ నలుగురు వచ్చారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావాలి. సో ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఇవన్నీ కూడా కూడాయని చెప్పేసి నేను మా ఇంట్లో కసుకుందాం ముందే అంతా అని చెప్పి అన్నాడు మాయ. సో దట్స్ ఇట్. అండ్ దెన్ ఐ విష్ అట్లీస్ట్ ఇన్ మై లైఫ్ టైం మా మాయ గారి దగ్గర ఐ లెర్న్ క్షమాగుణం అని చెప్పేసి. క్షమాగుణం నేర్చుకుంటే జీవితం సఫలం అని చెప్పారండి. అయితే చిన్నప్పుడు అల్లరి చేసేవారు, నేను కొంచెం ఎక్కువ అల్లరి చేస్తుంటే అందరూ చెప్తూ ఉండేవారు. వీటికి ఎలా కాదని చెప్పేసి ఎవరైనా తన చెరువు పట్టుకెళ్ళి స్నానం చేస్తారని చెప్పి బలరామయ్య కృష్ణ ఇద్దరు పట్టుకెళ్ళారు చెరువుకి. ఆ చెరువులు ఏంటంటే అక్కడ గేదెలు పక్కన స్నానం చేస్తుంటే మా అమ్మ కూడా స్నానం చేసేవారు. కృష్ణమయ్య బలరామయ్య కావాలని ఏం చేశారంటే వీటి మీద ఎక్కించుకొని చెరువు మధ్యలోకి వెళ్ళి లోతు ఎక్కువ దిగితే ముడుతాం అనమాట. అక్కడికి వెళ్ళి గేదెని గుజ్జిపెట్టి వచ్చేసేవారు. దానికి ఆ గేదె అన్న తోక పెడి కొట్టేది, వాచిపోయేది బాడీ అంతా. అసలు తట్టుకోలేకుండా ఇంకా అల్లరి చేస్తారా, నువ్వు మళ్ళీ చెంచులు కొట్టుకెళ్తారా, మిఠాయి అడుగుతావు అంటే నాడగా అడిగితే అప్పుడు వచ్చేవారు మనకి. అమ్మకొచ్చి ఏంటో అంతా వాచిందంటే ఏం పట్టాలి అని చెప్పారు అనమాట. నాకు కూడా తెలిసేది కాదు, పెట్టేది కాదు. సో అలాగా పనిష్మెంట్ వెరీ సివియర్. బట్ దట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు మా మాయ ఇండియన్ నేవీలో పనిచేసేవాడండి ఆయన. మా ఇంటికి రాని రోజంటూ లేదు. వచ్చేటప్పుడు ఖాళీ చేతితో రావడం మేము ఎరగం. జాంగ్రియో, జిలేబియో, గులాబ్ జాము, ఏదో లడ్డో బొడ్డో సంథింగ్ యూస్ టు గెట్ ఎవ్రీ డే. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం తిండి పుష్టి ఎక్కువ. వద్దురా నాయన, వద్దురా బాబు అని చెప్పినా కానీ ప్రతి చెప్పడం తెలుస్తున్నది, తిండి పుష్టి. సో ఒకసారి ఏంటంటే నువ్వు జాంగ్రీ చాలా తెచ్చావు అనమాట. అమ్మ నా కోటాన్ని 4 తినంగా కూడా ఇంకా రాజుగారు తినకపోతే ఆ 2 జేబులు పెట్టుకున్నాను నేను. ఆటకి తిందాం అని చెప్పేసి. ఇంకా ఆటకి పెడితే తిన్న మర్చిపోయాను. వచ్చి పడుకున్నాను. తెల్లారేసరికి తనలేని వాచిపోయి ఎందుకంటే జోలు పుట్టేసాయి.
Yeah, very good. Okay. Good fun. మన అనుబంధం ఎప్పుడు ఇట్లాగే ఉండాలి, ఎప్పుడు మనకు తెలిసి ఉందాం, హాయిగా ఉందాం, నవ్వుకుంటూ ఉందాం, Yes. ఆరోగ్యంగా ఉందాం. Yes. Cheers. ఆరోగ్య మహాభాగ్యం. ఆరోగ్యం